హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని, ఈ జిల్లాల రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబడుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంటే ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ రైతులకు డబ్బులు జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 2-3 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. మొదటగా అయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ డబ్బులు అనేది కూడా మొదటిగా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారికి మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మొదటి విడతగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి. ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో కూడా జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.